నాయనా గణేశ, గణేశ రా నాయనా, నిద్రించే సమయమైంది. అమ్మా అప్పుడేనా? కొంచెం సేపు ఆగి వస్తానమ్మా. ఇక ఆటలు చాలు, ఇప్పటికే చాలా ఆలస్యమైంది. రా నాయనా. వస్తాను, కానీ నాకు కథ చెప్తేనే వస్తాను, సరేనా మరి? సరే, అయితే నీకు ఒక మంచి కథ చెప్తాను, సరేనా? జై శ్రీరామ్. మన భారతదేశంలో అతి పవిత్రమైన నది సరియు నది. సరియు నది ప్రవహిస్తున్న దేశంలో కోసల దేశం ఒకటి. కోసల దేశపు రాజధాని అయోధ్య. ఆ దేశం సూర్యవంశ రాజుల పరిపాలనలో ఉండేది. సూర్యవంశపు మొదటి రాజు ఇక్ష్వాకుడు. సూర్యవంశపు రాజులలో మనందరికీ సుపరిచితమైన రాజు దశరథ మహారాజు గారు. ఆయన పరిపాలన వాళ్ళ తాత ముత్తాతలని మరిపించేలా ఉండేది. దశరథుడికి 3 భార్యలు: కౌసల్య, సుమిత్ర, కైకేయి. రాజ్యమంతా సుఖ సంతోషాలతో ఉన్నా కానీ దశరథుడికి సంతానం లేదనే కొరత ఉండేది. వశిష్ఠ మహర్షి అయోధ్య నగరానికి వచ్చారు. వశిష్ఠ మహర్షులకి నా ప్రణామాలు. దశరథ మహారాజా, మీరు చింతించకండి. సంతానం కొరకు మీరు పుత్రకామేష్టి యాగం చేయండి, అంతా శుభమే జరుగుతుంది. స్వస్తి న ఇంద్రో వృధశ్రవాః స్వస్తి న పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమి స్వస్తి న. యజ్ఞగుండం నుండి దివ్యపురుషుడు ప్రత్యక్షమయ్యి పాయసం ఇచ్చాడు. ఈ పాయసాన్ని స్వీకరించండి. కొన్ని నెలల తర్వాత 3 భార్యలకి సంతానం కలుగుతుంది. కౌసల్యకి రాముడు, సుమిత్రకి లక్ష్మణ శత్రుఘ్నులు, కైకేయికి భరతుడు జన్మించారు. రాజ్యమంతా ఆనందంతో ఉత్సవాలు జరుపుకున్నారు. శ్రీరామ రామ రఘునందన రామ రామ ఆపదమపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం అంతారామమయం ఈ జగమంతా రామమయం. రఘుకుల తిలకారారా నిన్నెతే ముద్దులాడెదరా కౌసల రామారారా కౌసల్య రామారారా రఘుకుల తిలకారారా నిన్నెతే ముద్దులాడెదరా కౌసల రామారారా కౌసల్య రామారారా
రఘుకుల తిలక రారా నిన్నెత్తే ముద్దులాడెదరా కౌసల రామ రారా కౌసల్య రామ రారా మిథిలా నగరపు మహారాజు జనక మహారాజు గారు, అతని భార్య సునైన. ఒకనాడు నాగలితో పొలం దున్నుతుండగా ఒక చోట నాగలి ఇరుక్కుంటుంది. ఏమిటా అని తవ్వి చూడగా ఒక పెట్టి కనబడుతుంది. తీసి చూడగా ఒక చిన్నారి పసికంది. ఆమె జానకి. జానకి ఊర్మిళ, మాండవి మరియు శృతకీర్తి అని 3 చెల్లెళ్ళు ఉన్నారు. విశ్వామిత్రుడు మహర్షులు అయోధ్యకి వచ్చారు. దశరథ మహారాజా, మీ మీద నమ్మకంతో మిమ్మల్ని ఒక కోరిక కోరడానికి వచ్చాను. సెలవు ఇవ్వండి మహర్షి. లోక కళ్యాణార్థం నేను చేస్తున్న ప్రతి యాగానికి రాక్షసులు అడ్డుపడుతున్నారు. కావున రాక్షసులను సంహరించడానికి రాముణ్ణి నాతో పంపించండి దశరథ మహారాజా. నా రామున్న తను ఇంకా పసివాడే కదా మునివర్య. రాముడు ఇంకా యోగ విద్యలు కూడా పూర్తిగా అభ్యసించలేదు. తన బదులు నేను వస్తాను. దశరథ, మీరు ఆడిన మాట తప్పుతారా? సూర్యవంశంలో పుట్టిన వారెవరూ కూడా ఆడిన మాట తప్పరు కదా. రాముడి గురించి మీరు చింతించకండి. రాముడు సకల విద్యా పారంగతుడు. మునివర్య, రాముణ్ణి మీతో పంపిస్తాను, కానీ ఒక షరతు. రాముడితో పాటు లక్ష్మణ్ను కూడా పంపిస్తాను. ఇద్దరిని తీసుకొని వెళ్ళండి. రామా, లక్ష్మణ. రామ 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 రామ
तस्मात् स भूमिम् विश्वतो वृत्वा दन्तिष्ठद्दशाङ्गुलम् रणधीरं राजसम् रुद्रधनुस्समसमान स्वधनुष्टङ्कार నాయనా రామలక్ష్మణ, మిథిలానగరం రాజమహర్షి అయిన జనకుడు తన కుమార్తె అయిన సీతకు స్వయంవరం ప్రకటించాడు. మనం కూడా అక్కడికి వెళ్దాం పదండి. ఏమా తేజస్సు, ఎవరి రాజకుమారులు? ఓ వారా, అయోధ్య నగరపు యువరాజులు రామలక్ష్మణులు. జనకుని కూతురు జానకి అల్లో నేరెళ్ళో, జాజుల సోదరి జానకి అల్లో నేరెళ్ళో, మిథిలా నగరిని జానకి అల్లో నేరెళ్ళో, ముద్దుగా పెరిగిన జానకి అల్లో నేరెళ్ళో, అందాల రాముని పరిణయమాడి అయోధ్య చేరును జానకి అల్లో నేరెళ్ళో.
వివిధ రాజ్యాల నుంచి విచ్చేసిన మహారాజులందరికీ స్వాగతం. మీరందరూ ఈ స్వయంవరానికి వచ్చినందుకు నా కృతజ్ఞతలు. ఈ పోటీలో నెగ్గాలంటే మహాదేవుని ప్రసాదమైన ఈ శివధనుసుని ఎవరైతే ఎక్కుపెడతారో వారికి నా కుమార్తె అయిన జానకినిచ్చి వివాహం జరిపిస్తాను. విశ్వనాయక రాజ్య రాజ్యపాలక వేల వేల కోట్ల అగ్ని పర్వతాల కలయిక శక్తి శక్తి సూచిక యుక్తి యుక్తి పాచిక సహస్ర సూర్య సాగరాలు ఒక్కటైన కదలిక ఏకవీర శూర క్రూర కుమార నిరంకుశంగా దూకుతున్న దానవేశ్వర చోర ఘోర అఘోర కర్క సంగరేగుతుండ కాల కింకర రావణ జయ జయ శత్రు శాసన జయ 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 రావణ జయ 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 సింహాసన జయ 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 Radha
ఆగండి, అప్పుడే అయిపోయింది అనుకుంటున్నారా? మీరు ఎవరి కోసం ఎదురు చూస్తున్నారో నాకు అర్థమైంది. నీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ. రఘునందన రఘునందన రఘువర సేవన రఘుపతి ఛాయన శతయోజన శతయోజన శరధి నియోజన శర పరిలంఘననే హరిభాజన హరిభాజన హరిమద భాజన దశముఖ కంపణ